స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంట్లో దొరకదు నెమ్మది, బయట దొరకదు నెమ్మది. నీకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరములో నెమ్మది దొరుకుతుంది. నీవు నీ కుటుంబానికి నెమ్మది కావాలి అంటే నెమ్మదినిచ్చేటువంటి దేవుని మందిరములోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మూడో విషయాన్ని చెప్తున్నాను ప్రియులారా, దాని కింద వచనాన్ని ఒకసారి చదవండి. నీ నగరాలలో క్షేమముండును గాక. దేవునికి స్తోత్రం. నగరం అంటే ఏంటి? నగరం అంటే ఏంటి అమ్మా? నివసిస్తున్న పట్టణం. పట్టణంగా తీర్చిదిద్దబడాలంటే ఏం చేయాలి? గారు పద్యం చెప్పాలంటే ప్రెసిడెంట్ గారు, దేశం అంటే మట్టి కాదు, అంటే మనుషులుంటేనే దేశం అవుతుంది. ఇప్పుడు నగరం అవ్వాలంటే పట్టణాల కాలాలు, పట్టణం అవ్వాలంటే పల్లెలా, పల్లెటూరు కావాలా? పల్లెటూరు అవుతే ఏం పాస్టర్ గారు రా బాబా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నగరం అవ్వాలంటే మనుషులు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కడు ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు లేకుండా, గృహాలు లేకుండా, మనుషులు లేకుండా నగరం అవుతుందా? అవదు. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఏం చెప్తుంటే నీ నగరం అంటే నీ ఉండేటువంటి నివాస స్థలం ఒక నగరం లాంటిది. నీ గ్రామం, నువ్వు ఉండేటువంటి గ్రామం ఒక ఊరు లాంటిది. నీ ఉండే స్థలాల్లో నీకేం కలిగింది? క్షేమం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్షేమం ఎక్కడ ఉంది? దేవుని మందిరంలో ఉంది. దేవునికి స్తోత్రం. నీకు క్షేమాన్ని ఇస్తాడంటండి. ప్రియమంది బిడ్డలారా, చాలా మంది ప్రయాణం వెళ్తున్నప్పుడు, అప్పుడు సాగం అమ్ముతున్నప్పుడు ఏమంటారు? క్షేమంగా వెళ్ళండి అమ్మా అంటారా? అంటారా? అందరూ క్షేమం కోరుకుంటారు కదా, క్షేమంగా వెళ్ళండి. దానికి బదులు ఒక పిల్లనో ఒక పిల్లోడినో నువ్వు ఎదురురా అమ్మా ఉన్నారా ఇక్కడ కొనుగోదుల్లో, ఎదురురా అమ్మా అంటే ఈ వ్యక్తి క్షేమంగా వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి ఎదురు రావాలి. ఇప్పుడు క్షేమాన్ని ఎవరెత్తున్నట్టు? ఇప్పుడు క్షేమాన్ని ఎదురొచ్చే వ్యక్తి మీద ఆధారపడినట్ట లేక దేవుని మీద ఆధారపడినట్ట? ఎవరెత్తారండి క్షేమం? ఈ ఎదురొచ్చే అమ్మ ఇంటికాడ కూర్చో, అది అక్కడ రోడ్డు మీద పడ్డాడు, ఎక్కడో రోడ్డు మీద పడ్డాడు, తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరు. పోయి అప్పు వచ్చి అనుకుంటే నీకు గతాలు లేదా, నీకు గతాలు లేదా అన్నదట. ఏంటమ్మా అదే కూడా హాస్పిటల్లో పెట్టారా, నీకు గతాలు లేదా? అదేంటి ఇవి తెల్లపోతుంటే ఎదురొచ్చే ఆవిడికి చేస్తున్నారా? మనిషి మీద ఆధారపడుతున్నారా? క్షేమాన్ని ఇచ్చేది ఎవరు? ప్రియమందిర బిడ్డలారా, ఒకవేళ దేవుడు ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏదో ఆచార ప్రకారంగా అనుసరించేటువంటి అలవాటు ఉంటుంది, అందుకే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి, ఎదురొచ్చేవాళ్ళు నీకు ఏమవుతున్నారో ఇవరికైతే వెళ్దాం. ప్రియమందిర బిడ్డలారా, క్షేమం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ క్షేమం ఎక్కడుందంట? దేవుని మందిరంలో ఉందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మందిరములో నీకు క్షేమము కలదు. నీ నగరంలో క్షేమాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడంట. చెప్పడం మొదటిదేంటి? నీకు న్యాయం తీరుస్తాడు. రెండోది, మందిరంలో ఏం జరిగింది? నెమ్మది కలిగింది. మూడవది, క్షేమము కలిగింది. దేవునికి స్తోత్రం. నాలుగో విషయం చెప్తున్నాను చూడండి ప్రియమందిర బిడ్డలారా, 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం చదవండి.
యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఏముందంటే దేవుని మందిరం ఉంది. ఏనండి బిడ్డలారా, యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. ఇప్పుడు దేని కొరకు? మీకు ఇది యెరూషలేము అనుకోండి. యెరూషలేము అనగా దేవుని మందిరం. ఇప్పుడు దీని క్షేమం కోరి మనం ప్రార్థన చేయాలంట. ఏం కోరి ప్రార్థన చేయాలి? ఎంతసేపు నా బిడ్డను దీవించు, నా గొడ్డని దీవించు, నా పొట్టను దీవించు, నా ఇల్లు దీవించు, నా చెరువును దీవించు, నా పొలం దీవించు, నా బిడ్డగా దీవించు, నాయన చిన్న కాదు పెద్దది నాయన. ఇవన్నీ అడుగుతూ ఉంటాం. ప్రభువా నేను వెళ్ళే మందిరాన్ని దీవించు, ఆ మందిరంలో ఉన్నటువంటి అన్నీ కూడా మరి సమృద్ధిగా ఉండడానికి సహాయం చేయి, దాని క్షేమం కోరి ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? చెయ్యి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, ఆ ప్లేస్లో నుంచి పక్కగా జరిగిపోయి ముందు వచ్చేసి ఆ ఫ్యాన్ దగ్గరికి కూర్చుంటాం. పోనీ ఫ్యాన్ ఆగిపోయింది, ఫ్యాన్ అట్టుకెళ్ళి బాగు చేయించుకొద్దామని ఉంటుందా? అయ్యగారు ఉంటుందా? ఉండదు. పాస్టర్ గారు చూసి 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 బలి పైగా హలో ఈ రెండు ఆగిపోయిరా నాయన, స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. పాస్టర్ గారు ఏమన్నా చర్చిలో ఫ్యాన్లు ఆగిపోయి నువ్వు కూర్చోలేకపోతున్నావు ఏ ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎలా వస్తాం మేము అని మళ్ళీ ఫిర్యాదులు, ఫైటింగులు. ఎలాగంటాడు మన ప్రార్థన? చెప్పండి, ఎలాగంటాడు? ప్రేమ నిలబెట్టారా? ఎంతసేపు ఒక్కరోజు ఫ్యాన్ ఆగిపోతే మన ఇంట్లో 24 గంటల్లో ఏమండి ఆయన ఎక్కడున్నాడో పిలవండి, అరగంట ఎవరమ్మా మాట, అరగంట కాక మునిపే ఏం చేస్తాం. కానీ మన ఇంటి క్షేమం, మన క్షేమం అబ్బో ఇంత అంతా కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటాడు? యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయుడి. అయ్యగారు తర్వాత వెనకాల ఉన్న మాట కూడా చదవండి. అయ్యారా చదవండి, వెనకాల ఏముందో? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే వర్ధిల్లాలి అంటే ఆ మందిర యొక్క క్షేమం కోరి నువ్వు ప్రార్థన చేయాలి. అది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, అది ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి, అది ఎప్పుడు కూడా ఏది లోటు లేకుండా ఉండాలి అన్న అదే భారం తగిలి ధరించి, అయ్యా ఈ మందిరంలో పరిచర్య కొదువైందయ్యా, సరైన పరిచర్య జరగట్లేదయ్యా, బిడ్డని ఇచ్చేస్తానని ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆ కాలంలో యెహోవా ప్రత్యక్షత అరుదైపోయింది. ఆ యొక్క బాలుడైన సమూయేలుకి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాజులు, అధికారులు, గొప్పవారు ఆయన యొద్దకు రావడం ప్రారంభించారు. ప్రియమందిర బిడ్డలారా, మూలబడినటువంటి అన్న, త్రోయబడినటువంటి అన్న, ఎవరికి తెలియనటువంటి అన్న, ఏ శుభకార్యానికి పిలబడినటువంటి అన్న ఇప్పుడు దేవుడు ఎలుగులోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎలుగులోనికి తీసుకొచ్చాడు. ప్రియమందిర బిడ్డలారా, సమూయేలు యొక్క ఆయన యొక్క కలయిక సరిగా దొరకట్లేదు. అలా దొరకనప్పుడు ఎవరిని తీసుకెళ్ళిపోతారు? అన్నాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. అమ్మా సమూయేలు గారు యొక్క సమయం మాకు దొరకట్లేదు, మీరు వస్తే సరిపోతామ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరములో పరిచర్య ఉంటుంది. చెప్పండి, ఉంటుంది. మా మందిరం ఉంటుంది అనుకోండి, కిటికీలు అరిగిపోతాయి అనుకుంటాను. అయ్యగారు వచ్చారు, ఎక్కడైనా మచ్చ, డాగు, ఏదైనా ఏ విధమైనదైనా ఉందా? ఉండదు. ప్రియమందిర బిడ్డలారా, ఫ్యాను నిత్యము ఎప్పుడు కొత్తగా ఉండాలి, కొత్తగానే ఉంటుంది. చాలా సంవత్సరాలు అయింది కానీ కొత్తగానే ఉంటుంది. నేను మందిరంలోకి వెళ్ళగానే సుర్రు చుట్టూ చూస్తాను మందిరాన్ని. చూసేటప్పటికి ఎక్కడైనా ఏదైనా పూసుందా, దుమ్ముందా, గజగజగలు ఆడిపోతూ ఉంటారు. అయ్యి బాబా అయ్యగారు ఎక్కడ ఏ తప్పు పట్టుకుంటాడని చూస్తూ ఉంటారు. ప్రియులారు, నా కళ్ళు ఏం చేస్తాయి తెలుసా? ఎక్కడ ఏది ఉందో అదే చూస్తాను. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే 1-2 సార్లు పరిశీలన చేసుకుని చక్కగా అన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉంటారు. ప్రియమందిర బిడ్డలారా, అలా చేసి వారు దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం.
కొన్ని మందిరాల్లో ఉన్న పాస్టర్ గారే మాకు చెట్టెట్టు పోలే, పాస్టర్ గారు వచ్చేసి బరకాలు వేయాలి, పాస్టర్ గారే అయ్యేయాలి, ఫ్యాన్ ఆగిపోతే ఫిర్యాదులు ఇచ్చే విశ్వాసులు ఉంటారు కానీ తప్ప దీన్ని అట్టుకెళ్ళి పట్టుకొచ్చి బిగించిన వాళ్ళు ఉండరు. ప్రియమని తెరిపెట్టారు. దేవుడు ఏం చెప్పాడు? అలా కాదు, డైవర్ట్ చేయకండి. ఏం చెప్పాడు? మందిరాన్ని ప్రేమించాలి, దాని క్షేమం కోరి ప్రార్థన. క్షేమంగా ఉండాలంటే అది సమృద్ధిగా ఉండాలి. అది అప్పుడు మనం ఏమవుతాం? వర్ధిల్లు అవుతాం. ప్రియులారా, నా సాక్ష్యం 2 మాటలు చెప్తాను వినండి. 7 అంక కోణంలో ఉంటూ మందిరాన్ని కట్టాను. పరిచర్యలోకి వచ్చిన పాస్టర్ గారు కుర్చీ ఎత్తే జారిపోతుంది కిందకి. పిఎల్ పరంజ్యోత్ గారి యొక్క అల్లుడు రక్షణానందం గారు, అయ్యారు మీకు తెలిసే ఉంటుంది. ఆయన అన్నాడు, ఏందయ్యా కుర్చీ జారిపోతుంది ఏంటి అని కిందకు చూస్తే అది మట్టి నేల. మందిరం అంతా కట్టేవు, 2 బస్తాలు వచ్చి ఏదో కొంత ఫ్లోరింగ్ చేసుకోవచ్చు కదా అని అన్నాడు. గోడలు ప్లాస్టింగ్ చేయలేదు, మషి అట్టేసింది. అంతకుముందు కరెంట్ లేకపోతే కొన్ని రోజులు దీపం వెలిగిస్తే ఆ దీపం యొక్క మసి గోడ గంటిపోయి దాన్ని చూసి అన్నం మానేసి చాలా గుండెలు పిండేసినట్టు అనిపించింది. వలవల కన్నీరు కారింది. ప్రభువా, శక్తి లేని వాడిని, బలం లేని వాడిని నువ్వు ఇస్తేనే కదా నీ దాసుడు భోంచేయలేదు, కారణం నా బలహీనతే కదా అని చెప్పి చాలా బాధపడ్డాను. నీ మందిరాన్ని కట్టానయ్యా, నా ఇంటిని కూడా బాగు చేసుకోలేదు. నీ మందిరం విషయంలో ఆసక్తి చూపించి అన్ని చక్కగా ఉండేట్టు చూశాను ఆయనని ప్రార్థన చేశాను. దేవుడు అన్నాడు, ఒరే నా మందిర విషయంలో ఇంత బాధ్యతగా ఉన్నావు కాబట్టి రానున్న దినాల్లో నీ సంగతి ఎలా ఉంటుందో చూద్దుగానే ఆయన అప్పుడే అనుకున్నాడు. ఆయన కలిగి ఉన్న ప్రణాళిక నాకు అప్పట్లో తెలియదు. ప్రియమందిర బిడ్డలారా, అలా దేవుని మందిరం పట్ల అంత ఆసక్తిగా ఇప్పటికి ఒక చిన్న పిల్లవాళ్ళ వాళ్ళే నేను పనిచేస్తాను. ప్రియమందిర బిడ్డలారా, మా సంఘపులు ఉంటారు, అడగండి. ఒక చిన్న పిల్లవాడి వాళ్ళే నా దేవుని మందిరంలో పరిచర్య చేస్తాను. ప్రియమందిర బిడ్డలారా, అలా దేవుని పరిచర్య చేసినటువంటి నాకు అద్భుతమైనటువంటి ఇల్లును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమందిర బిడ్డలారా, వర్ధిల్లుతారన్నాడు దేవుడు. చెప్పండి, వర్ధిల్లుతారన్నాడు దేవుడు. నన్ను వర్ధిల్లింపచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియులారా, ఏ ఊరు వాడైనా, ఎక్కడ వాడైనా, ఎక్కడ సంగతి ఏదైనా నా ఇంటికి వచ్చి అది పలానా సంగతి అండి అని చెప్పితే ఎప్పుడు వాడు నా గ్రౌండ్ ఒట్టి చేతులతో దాటడం. దేవుడు అలాంటి కృపను ఇచ్చాడు. నా దేవుని వాక్యము నమ్మదగినది, ఒక మనిషి లాంటి మాట్లాంటిది కాదు. యెరూషలేమా, నీ క్షేమం కోరి ప్రార్థించేవారు గాని, నిన్ను ప్రేమించేవారు గాని వర్ధిల్లుతారు అని చెప్పాడు దేవుడు. కాబట్టి ప్రియమందిర బిడ్డలారా, దేవుని మందిరాన్ని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. దాని యొక్క క్షేమం కోరి ప్రార్థన. అయ్యా ఫ్యాన్ లేదయ్యా, అయ్యా బాక్స్ లేదయ్యా, అయ్యా మా మందిరంలో ఇది లేదయ్యా, అయ్యా ఇది లేదని చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. ఎంతసేపు నా పెద్దోడికి గిన్నెయ్యి, మా చిన్న అమ్మాయికి అది ఇయ్యి, నాకు ఇది ఇంతే కాదు, దేవుని మందిరం యొక్క అవసరతల గురించి కూడా ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి. మొదటిది ఏంటి? న్యాయం జరుగుద్ది. రెండోది ఏంటి? నెమ్మది కలిగిద్ది. మూడోది ఏంటి? క్షేమం కలిగిద్ది. నాలుగోది ఏంటి? ఏం ఆగారే? దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దాని కొరకు ప్రార్థన చేసేవారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంకా ఆకార మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంక పొడిగించను. అయ్యగారు అన్నారు భోజనాలు అండి అన్నాడు. చక్కటి భోజనాలు ఉండారు చక్కరి గారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియమందిర బిడ్డలారా, నేను ఎంతసేపు అయినా చెప్పగలను, కానీ సమయము హద్దు అయ్యి ఉన్నాయి కదా. దైవ సేవకులు అన్నారు ఏమొద్దు అయ్యగారికి ఒక ఇచ్చేయండి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, అందుకని నేను క్లొత్తుపరుస్తాను. ఆకారం మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆకారం వచ్చిన 9వ వచనం చదవండి. ఎవరి నిమిత్తమో? మందిరము నిమిత్తం. సుబ్బారావు నిమిత్తం కాదా? చెప్పండి అమ్మా, ఎవరి నిమిత్తమో? దేవుని మందిరము నిమిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి నిమిత్తము? అమ్మ వెనకాల పలకండి, ఎవరి నిమిత్తము? మీరు తేడా పలుకుతున్నారండి అయ్యారండి. దేవుని మందిరము నిమిత్తము. స్పష్టంగా ఉంది కదా, మనం ఎందుకు కలుపుతాం? ఎందుకు కలపాలి? దేవుని మందిరము నిమిత్తము నీకు దేవా 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 దేవా. నెలలో 4 వారాలు అయితే ఏదో ఒక వారం వద్దనైనా అడ్జస్ట్ అయిపోయా. మరి ఏం చేయను, పనులు ఉన్నాయి, భారం ఎక్కువైపోయింది ప్రభు, చేయలేకపోతున్నాను, అందుకని ఏదో ఒక వారం వస్తానే. అవుతారేంటమ్మా? ఒక వారం వస్తానే అడ్జస్ట్ అయిపోయే ప్రభువా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చెప్పండి, మళ్ళీ చెప్పండి. మందిరము నిమిత్తము నీకు మేలు చేస్తాను. ప్రియమంది బిడ్డలారా, దావీదు గారు ఎందుకు సంతోషించాడు? తన రాజరికం కన్నా, తన దేశ ప్రజల యొక్క అవసరతల కన్నా దేవుని మందిరానికి వెళదామంటే ఆయనకి ఏం వచ్చిందంట? సంతోషం వచ్చిందంట. మనం ఎలాగొస్తాం? దేవుని బిడ్డలారా, సమయమైనది, ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభించుచు ఉన్నాము, త్వరగా రావలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటున్నాను అని హెచ్చరిక చేసి అప్పుడు ప్రార్థన చేసి ప్రారంభిస్తాడు. ఈ అమ్మ బట్టలు ఎడుతుంది. ఎక్కడ బట్టలు ఎడుతుంది అంటే, నాయన సోమవారం నుంచి శనివారం దాకా ఉద్యోగం కదా, ఆదివారం మరి ఏం చెప్పి ఒక్కరోజు అన్నిటికీ కనుక ఇయే అని చెప్పి బట్టలు ఎట్టి దెబ్బ వేస్తూ ఉంటుంది. వేస్తూ ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా అదిలే సంతోషంగా పాడుతున్నాడు, వెళ్తాంలే అని చెప్పేసి, ప్రియమంది బిడ్డలారా, వాక్యం శరీరకం మధ్యలో వస్తుంది. వచ్చి ఆయన బైబిల్ వచ్చి వాక్యం జరుగుతుంటే, ప్రార్థన వాక్యం చెప్తుంటే, అయ్యగారు కనీసం డిస్టర్బ్ చేయకూడదు వాక్యం అని ఇంకంత జ్ఞానం కూడా లేకుండా, నేను అసలే మధ్యలో వచ్చాను, డిస్టర్బ్ చేస్తున్నాను అని అనకుండా, అందరూ చూస్తుండగా నా ప్రార్థనే పరలోకానికి వెంటనే డైరెక్ట్గా ర్యాకెట్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టుగా చేతులెత్తి ఈ అయ్యగారు నింగెల్లా బిగిసిపోయి ఆవిడ ఎప్పుడు ముగిస్తుంది అప్పుడు మొదలెడదాం అనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక, హల్లెలూయా. ఇలాగా మందిరము నిమిత్తం అంటే అదా కాదా? దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనప్పుడు, ప్రియమంది దావీదు అంటాడు కదా, ఎప్పుడు నీ ప్రసన్నత చూచిదనా, ఎప్పుడు నీ ముఖ దర్శనము చేస్తుదనా, నా ప్రాణము నా శరీరము కేకలు వేయించున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగుండాలి, అదే దాని అర్థం. నా మందిరము నిమిత్తము నీకు మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం. పాట పాడేస్తాం మనం కదా, మేలులన్నీ చేయవాడు మన ప్రభువు, బాధలన్నీ తీర్చేవాడు. ఇలాంటి ఈ ప్రభువు మమ్మల్ని మరలేడో, ఇలాలోనా నేనే మర్చిపోతాను కానీ నా ప్రభు మాత్రం మరలేడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. చెప్పండి, దేవుని మందిరము నిమిత్తము ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. నువ్వు మేలులు అనుభవించాలంటే ఆ మందిరానికి తగినట్టుగా నీవు ఉండాలి. ఆ మందిరం ఎవరిది? దేవునిది. దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటది కదా, ఈ మందిరమునకు నా పేరు పెట్టబడింది. అందరి ఇల్లు పలానాయన ఇల్లు, పలానాయన ఇల్లు, పలానాయన ఇల్లు అని పేర్లు చెప్తూ ఉంటారు.
మందిరం కాడికి వచ్చేటప్పటికి ఏమంటారు? ఇది దేవుని మందిరం అండి అంటారా? అనక కాబట్టి ప్రియులారా, మందిరము దేవునిది కాబట్టి మనం దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము ఇవ్వాలి. అది ఒక మనిషిని యొక్క నివాసము కాదు, సర్వలోకనాథుడైన మహాదేవుని యొక్క మందిరము, మనకు ప్రార్థన స్థలము. దేవునికి స్తోత్రం. కనుక ఆ మందిరం పట్ల మనం ఎలా ఉండాలమ్మా? నమ్మకముగా ఉండాలి. నువ్వు దేవుని మందిరం పట్ల ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రారంభించే మధ్యలో రావడం కాదు, ఆకార ప్రార్థనకు వచ్చి ఆశీర్వాదం కొరకు ఉండడం కాదు, నమ్మకంగా ఉండాలి. దేవుని సేవకుడు మందిరంలో రాకపోతే వచ్చేయాలా? అయ్యో అయ్యగారు 10 గంటలకు వచ్చేస్తాడు, ఒక 5 నిమిషాల ముందు అయినా వెళ్ళి నా ప్రార్థన దేవునికి చేసేసుకోవాలని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరములో జరగవలసిన పనులు మీకు ఎన్ని చెప్పాను? 6 చెప్పాను. దేవునికి స్తోత్రం. 7వది కూడా చెప్పాను, దినవృత్తాంతాల గ్రంథములో. అక్కడే నీ ప్రార్థన ఆలకిస్తాడంట దేవుడు. చదివేస్తావమ్మా? చదివి నేనేమా తగ్గించుకొని, దేవునికి స్తోత్రం. చాలా తగ్గింపు ఉంటుంది శ్వాస బిడ్డలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమందిర బిడ్డలారా, పక్కోడు చేయి తగిలితే దూరం కూర్చోమ్మా. అయ్యా చెయ్యి తగలనేవారు. ఒక ఆవిడ మా మందిరంలోకి వచ్చింది. మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయి. సరిగ్గా సెంటర్లో వచ్చి కూర్చుండేది. అటు గజం ఇటు గజం ఎవడు కూర్చోకూడదు. తగిలితే గొడవ పెట్టేసింది. నేనేమని ప్రార్థన చేసి చెప్పండి అమ్మా? నాయి మీరే చెప్పండి. దేవా, త్వరగా పరలోకమైన నమ్మకంగా ఉంటామయ్యా అంటారా? ఎలాగంటే దేనికి అర్థం అది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక జక్కయ్య గారు ఎప్పుడు కూడా అయ్యి బాబు నేను వెళ్ళేటప్పటికి బరకాలు కూడా ఇట్లేదండి అనే మాట నేను కొంత వస్తూ ఉంటాను కదా, పిలవరా ఏంటి? దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఇక ఏది ప్రియమందిర బిడ్డలారా, ఇప్పుడు మనకి ఇక్కడ కొద్దిగా ఏంటంటే మైక్ సెట్ కదా, వస్తుందా? వచ్చేస్తుందా? వెరీ గుడ్. దేవుని వచ్చేస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎన్ని అవసరాలు ఉన్నాయో లిస్ట్ రాసి పెట్టి ఇక్కడ మందిరానికి ఏం కావాలనేది
ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని పరిచర్యలు ఏది కొదువు ఉండకూడదు. మన ఇంట్లోనే కొదువు ఉండాలేమో కానీ దేవుని పరిచర్యలు ఏముండకూడదు, కొదువు ఉండకూడదు. అలా మీకు తెలియాలంటే మా ఇంటికి రండి. నిజమే, ఎలాగోలం కాదు. ఇది లేదు అనేది ఉండదు, ఇది లేదు అనడానికి ఉండదు. ఒకవేళ మీకు బాక్స్ లేదంటే మేమే వేసుకొచ్చేస్తాం, ఏదో మూలన కాలు తోసేసి. అదే అన్న, అదేంటంటే అయ్యారు బాక్స్ ఇలాగ ఉందని చెప్తే మేము పట్టుకొచ్చేద్ది కదా. రాత్రి మీటింగ్ నరసాపురం వెళ్ళాం, అక్కడ బాక్స్ పోయింది, నేను ప్రసంగం చేసేటప్పుడు పోయింది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరములో నీకు కావలసినవన్నీ కూడా దేవుని దగ్గర మందిరములో నీకు దొరుకుతాయి. మందిరం పట్ల ఉండవలసిన విధంగా నీవు ఉండాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన, అందరూ కూడా తల వంచండి. దయగల మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ నూతన మందిరాన్ని ప్రభువా ఈ దినాన్న ఓపెన్ చేసుకుని నీ బిడ్డలందరూ కూడా ఈ దినం మొదలుకొని నాయన ఇందులో ప్రార్థన చేసుకుంటూ నాయన నీ దీవెనలు పొందుకుంటూ ఆశీర్వదించబడుతూ ఉండడానికి కృప చూపించి బలపరచమని, దీవించమని అయ్యా నీ దాసులు తండ్రి చక్రయ్య గారిని నిలబెట్టి ఒక సాధనంగా వాడుకుంటూ మీరు బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కొంచెం సమయం ఎక్కువైపోయింది, క్షమించాలి. అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఇంతవరకు కూడా శ్రేష్టమైన మాటలు అందించినటువంటి దైవజనులు రోజుల్లో అభిషేక్